హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది కూడా కటింగ్ వీడియోనే. ఇది వచ్చేటప్పటికి శారీలో బ్లౌజ్. శారీలో అంటే మనకి సపరేట్గా బ్లౌజులు వస్తున్నాయి కదా, అదనమాట. ఇది కొంచెము డ్రీప్ నెక్ తీసుకుంటున్నాం అనమాట. కింద వైపు వచ్చేటప్పటికి మనకి డ్రీప్ నెక్ అనేది వస్తుంది. పై షోల్డర్ అనేది మన నార్మల్గా జారకుండా ఎలా ఉండాలి అనేది చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిలో వచ్చేటప్పటికి మనం బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నామండి. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ కొలత. అలాగే ఇప్పుడు మనము ఖర్చుతో కలుపుకొని 12 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాము. పొడవు వచ్చేటప్పటికి 14.5 ఇంచులు, షోల్డర్ పొడవు వచ్చేటప్పటికి 5.5 ఇంచులు ఇలాగ మార్క్ చేసుకుని ఖర్చు దగ్గరికి అయితే 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఖర్చు సపరేట్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఇంచ్ మనము ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకుంటున్నాం. షోల్డరు 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదండి. ఆమ్ రౌండ్ పొడవు 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ రౌండ్గా స్కేల్ తోటి అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మాత్రం 3 ఇంచులకి షోల్డర్ తీసుకుంటాం, 2 ఇంచులకి కటింగ్లోకి తీసుకున్నాం. కింద వైపు వచ్చేటప్పుడు 3 ఇంచులు తీసుకుంటామండి. ఇట్లా ఇక్కడ మనకి కింద వైపే బ్రాడ్గా అంటే ఎక్కువ డ్రీప్ నెక్ వస్తుంది అనమాట. నెక్ పొడవు వచ్చేటప్పటికి ఈ పొడవు వచ్చేటప్పుడు 5 ఇంచులు తీసుకున్నామండి. ఇట్లా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ 5, ఇక్కడ మన నడుము లూజ్ వచ్చేటప్పటికి 12 ఇంచులు ఖర్చుతో కలుపుకొని, ఆమ్ రౌండ్ పొడవు వచ్చేటప్పటికి 5.5 ఇంచులు, ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులు, కటింగ్లోకి 3 ఇంచులు, పైన షోల్డర్ కటింగ్లోకి కూడా 3 ఇంచులు ఇలాగైతే మార్క్ చేసుకున్నాం. 2 ఇంచులే మనం పై వైపున కటింగ్లో పెట్టుకున్నాం అనమాట. ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మన నెక్ చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి, చక్కగా రౌండ్గా వచ్చింది. ఇటు మనం 2 ఇంచులు కటింగ్లోకి పై వైపుని తీసుకున్నాం కదండి. షోల్డర్ జారకుండా ఉంటుంది కాబట్టి జారదండి అలా తీసుకుంటే. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఈ ఎక్కువ తక్కువలో ఉన్న క్లాత్ని అయితే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చిన్నగా పఫ్ హ్యాండ్స్ లాగా తీసుకుంటున్నాం అనమాట. పొడవు వచ్చేటప్పటికి 11 ఇంచులు తీసుకుంటున్నాం, కొంచెం ఎల్బో హ్యాండ్స్ లాగా. ఇలాగా 11 ఇంచులకి తీసుకున్నాక డౌన్ అండి, మనము డౌన్ మార్కింగ్కి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి 2 ఇంచులు పప్ కోసం తీసుకుంటున్నాము. పప్ హ్యాండ్స్ ఇక్కడి నుంచి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ మనం డౌన్ మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో దాంట్లోకి కలిపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులు తీసుకుంటున్నాను, ఖర్చు కోసం 2 ఇంచులు ఇట్లా కలిపేసుకోవాలి. హ్యాండ్కి మనకి జాయింట్ పడుతుందండి. జాయింట్ కోసం వేరే క్లాత్ అంటే మనకి దీంట్లో అయితే క్లాత్ ఏమీ మిగలలేదు, సపరేట్గా క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. లైనింగ్ 1 మీటర్ అయినా సరిపోలేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఈ మిగిలిన దాంట్లో ఫ్రంట్ భాగం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ 2 ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలండి. ఇట్లా హ్యాండ్స్తో ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక క్రాస్గా పెట్టాలి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టి చుట్టూతా మనకి మార్కింగ్ అనేది చేయాలి. బ్యాక్ కటింగ్ ఎలాగుందో అలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్లు మొత్తం ఇక్కడ కూడా ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్, ఈ నెక్ ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి నేను 6.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ లోతు తీస్తున్నాను. ఒక 1/4 ఇంచు ఇలాగ తీసుకోవాలి. ఇలా 1/4 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ మనం ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికండి 6.5 ఇంచులకి అయితే మనం మార్క్ చేసుకుంటున్నాము. ఇలా రౌండ్ నెక్కే ఇస్తున్నాను నేను. ఇక్కడి నుంచి 13 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడి నుంచి 2 ఇంచులకి, ఈ చివర ఒక 1/2 ఇంచుకి, ఈ 3 మార్కింగ్లు ఇలా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకున్న తర్వాత మనం దీంట్లో షేప్ బెల్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి సింగిల్ పీసే తీస్తున్నానండి, క్లాత్ ఎక్కువ లేదు. పొడవు వచ్చేటప్పటికి మనము ఫస్ట్ అయితే మన నడుము లూజ్ ఎంత ఉందో అంత అయితే తీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. 12 ఇంచులకి మార్కింగ్ అనేది, లేదా 11 ఇంచులకి సరిపోతుంది. మనకి ముందు టక్స్ వస్తాయి కాబట్టి 11 ఇంచులకి మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ చివరి వచ్చేటప్పటికి 3.5 ఇంచులు, ఒకవైపు 3.5 ఇంచులు, ఒకవైపు వచ్చేటప్పటికి 3 ఇంచులు. అంటే మనకి వేస్ట్ కుట్టుల్లోకి వెళ్ళేదైతే మనము 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేది 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రెప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఈ మిగిలిన పీస్ ఉంది కదండి, దీన్ని మన హ్యాండ్స్కి జాయింట్ చేయడానికి అయితే సరిపోదు కాబట్టి దీంట్లో నేను క్రాస్ పీసెస్ తీస్తున్నాను. హ్యాండ్స్కి మనకి జాయింట్ పడుతుంది, వేరే క్లాత్ తీసుకొని వేస్తాను నేను. దీంట్లో నేను క్రాస్ పీసెస్ తీసుకున్నాను. 1 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చక్కగా ఈ మార్కింగ్ మీద కట్ చేశారంటే 1 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. మన క్రాస్ పీసెస్ జాయింట్ చేసుకొని క్రాస్ కుట్టేటప్పుడు వేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఇలాగైతే మార్క్ చేసేసుకుని ఇక్కడ మనము ఈ జాయింట్ వేయాల్సిన దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇది నేను చూస్తున్నాను సరిపోద్దా లేదా అనేది, అయినా వేయట్లేదండి, వేరే పీస్ తీసుకొని వేస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని, చూడండి ఇలాగా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి, ఓపెన్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ ఇలాగా అన్నీ మనం సెట్ చేసుకోవాలి క్లాత్ మీద. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ వేసాం, తర్వాత హ్యాండ్స్ వేస్తున్నాము. చూడండి, హ్యాండ్స్కి ఒక సైడ్ మనకి జాయింట్ పడుతుంది కదా, దీంట్లో తెలుస్తుంది చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ మొత్తం ఇలాగా సమానంగా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు కానీ కొంచెం అంత ఎక్స్ట్రా ఒక క్లాత్ ఉంచుకునేలాగా చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇలాగా. సారీ, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇలా కట్ చేసేసుకొని చూడండి మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది.